in support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group. 6.44 ఇంచెస్ భారీ స్క్రీన్ సైజ్ కలిగిన ఎంఐ మ్యాక్స్ ఫోన్ ఇప్పుడు నేను చూపించబోతున్నాను. సో దీని బాక్స్, సో దీని స్పెసిఫికేషన్స్ మనం చూస్తే కనుక క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 650 హెక్సాకోర్ ప్రాసెసర్ అనేది 1.8 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. సో ఆ ప్రాసెసర్ మర్చబడి ఉంది. అలాగే 4850 mAh బ్యాటరీ, అలాగే 16 MP బ్యాక్ కెమెరా, 5 MP ఫ్రంట్ కెమెరా దీంట్లో అమర్చడం జరిగింది. MIUI 8 ఆపరేటింగ్ సిస్టమ్తో మనకి ఈ పర్టికులర్ ఫోన్ రన్ అవుతూ ఉంటుంది. సో భారీ స్క్రీన్ సైజ్ ఉన్న ఫోన్ ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూద్దాం. సో ఇది ఎంఐ మ్యాక్స్ ఫోను, 6.44 ఇంచెస్ భారీ స్క్రీన్ సైజ్ ఉంది. చూస్తే కనుక కంప్లీట్గా ఒక ట్యాబ్లెట్ లాగా మనకి కనపడుతుంది. మనం హార్జెంటల్గా తిప్పినా కూడా ఎట్ ఏ టైం కంప్లీట్ స్క్రీన్ మనం చూడాలంటే కనుక హార్జెంటల్గా తిప్పితే కనుక కంప్లీట్ దీని లుక్ అనేది అర్థమవుతుంది. ఇక్కడ 5.7 ఇంచెస్ నా శాంసంగ్ గెలాక్సీ ఎడ్జీ ప్లస్ ఫోన్ మనం చూస్తే కనుక ఇది ఒక చాలా చిన్న పీస్లా కనపడుతుంది. ఈ పెద్ద ఫోన్తో పోలిస్తే కనుక చాలా చిన్న పీస్లా కనపడుతుంది. దీని స్క్రీన్ వచ్చేటప్పటికి 1920x1080 ఫుల్ హెచ్డి రెజల్యూషన్లో కనపడుతూ ఉంటుంది. అలాగే గొరిల్లా గ్లాస్ 3తో మనకి ప్రొటెక్ట్ చేయబడి ఉంటుంది. ఫోన్కి లెఫ్ట్ సైడ్ వాల్యూమ్ అప్, వాల్యూమ్ డౌన్ బటన్స్, అలాగే పవర్ బటను, అలాగే ఫోన్కి రైట్ సైడ్ మనకి డ్యూయల్ సిమ్ అమర్చుకోవడానికి వీలుగా, అలాగే మెమరీ కార్డు కావచ్చు లేదా సింగిల్ సిమ్ అమర్చుకోవడానికి వీలుగా స్లాట్ అవైలబుల్ అవుతుంది. పై భాగంలో మనకి హెడ్ ఫోన్ జాక్ అనేది అమర్చడం జరిగింది. ఫోన్ కింద భాగంలో మనకి USB Type-C కేబుల్, అట్ ది సేమ్ టైం స్పీకర్స్ అమర్చడం జరిగింది. ఫోన్కి బ్యాక్ సైడ్ చూస్తే కనుక మనకి 16 MP కెమెరా అనేది అమర్చడం జరిగింది. సో కెమెరా లెన్స్ కవర్ని ఇప్పుడు మనం తీస్తున్నాం. అలాగే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది మనకి బ్యాక్ సైడ్ అనేది ఇవ్వడం జరిగింది. ఫోన్కి ముందు భాగంలో మనకి ఫ్రంట్ కెమెరా అమర్చడం జరిగింది. సో ఎంఐ మ్యాక్స్ ఫోన్ నేను ఫస్ట్ టైం పవర్ ఆన్ చేస్తూ ఉన్నాను. చూసారు కదా, ఎంఐ లోగో ప్రత్యక్షమైంది. ప్రస్తుతం అయితే MIUI 7 దీంట్లో ఇన్స్టాల్ చేయబడి ఉంది. MIUI 8 రామ్స్ కూడా మనకి నిన్నే రిలీజ్ అవ్వడం జరిగింది. సో లాంగ్వేజ్ సెలెక్ట్ చేసేసుకుని నేను నెక్స్ట్ అనే బటన్ ట్యాప్ చేస్తూ ఉన్నాను. కీబోర్డ్స్ పరంగా కూడా షిఫ్ట్ కీ లాంటివి ప్రత్యేకంగా డౌన్లోడ్ చేసుకోవాల్సిన పని లేకుండా డిఫాల్ట్గా దొరుకుతూ ఉన్నాయి. చూసారు కదా, కీబోర్డ్ సెలెక్షన్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా కీబోర్డ్ అనేది షిఫ్ట్ కీ అమల్లోకి వచ్చేసింది. సో నా జీమెయిల్ అకౌంట్లోకి సైన్ ఇన్ అవ్వడం జరిగింది. సో డిఫాల్ట్గా ఏ థీమ్ కావాలో మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పర్టికులర్ థీమ్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఫైనల్గా ఎంఐ మ్యాక్స్ ఫోన్ అనేది రెడీ అయిపోయింది. సో కంప్లీట్గా మనకి చాలా స్క్రీన్ రెజల్యూషన్ కానీ ఎవ్రీథింగ్ చాలా క్రిస్పీగా పర్ఫెక్ట్గా అవైలబుల్ అవుతుంది. మనకి భారీ స్క్రీన్లో మూవీస్ లాంటివి చూడాలనుకునే వాళ్ళు, ఏదన్నా చదువుకోవాలనుకునే వాళ్ళకి ఈ పర్టికులర్ ఫోన్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మనం రకరకాల అప్లికేషన్ చూసేటప్పుడు కూడా మనకి ఆ కలర్ పిక్సెల్ డెప్త్ కావచ్చు ఎవ్రీథింగ్ మనకి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది గమనించవచ్చు. చూసారు కదా, కంప్లీట్ ఆప్షన్స్ అనేది కూడా మనకి చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. ఇది 32 GB మోడల్. మనకి మైక్రో SD ద్వారా 128 GB వరకు అమర్చుకోవడానికి వీలు కలుగుతుంది. సో ఫోన్ కంప్లీట్ లుక్ చాలా అద్భుతంగా మనకి ఎంటర్టైన్మెంట్ ఇలాంటి వాటిని యూజ్ చేసుకోవడానికి అనువుగా కనపడుతుంది. In support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group.